ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అమెరికాలో 'ఓజీ' సినిమాలు రద్దయ్యాయి కదా సార్! హ్మ్. దీని వెనుక కుట్రలున్నాయా? లేకపోతే జన సైనికులు మత గొడవలు చేస్తారనే ఉద్దేశ్యంతో క్యాన్సెల్ చేశారా సార్? ఏమీ లేదమ్మా. రొటీన్‌గా అక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళక్కడ చేశారంతే. ఇక్కడ ఏదో ఇంతవరకు ఏం మొదలవ్వలేదే. 'ఓజీ' సినిమాకి సంబంధించి ఏమి మొదలవ్వలేదే. ఆళ్ళకి అలవాటు. ఏ సినిమా రిలీజ్ అవుతున్నా వాళ్ళ తరపున ఈ సినిమా రిలీజ్ 'పవన్ కళ్యాణ్' సినిమా రిలీజ్ అంటే ఏదో ఒకటి కాంట్రోవర్సీ ఉన్నది లేనిది నిజమో అబద్ధమో ఏదో ఒకటి క్రియేట్ చేయటం ఒక అలవాటయిపోయింది. అదొక హ్యాబిట్ లాగా. మామూలుగా రిలీజ్ అవుతుంది. అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో కొన్ని షోలు ఫారెన్‌లో క్యాన్సిల్ చేయటం. అక్కడ రూల్సు, రెగ్యులేషన్స్ రకరకాల కారణాలుంటాయి. క్యాన్సిల్ చేస్తారు. అది తర్వాత యేసుకుంటారు వాళ్ళకి. అక్కడేమి ఇవాళ రిలీజ్ అంటే ఇవాళ రిలీజ్ అవ్వకపోతే కొంపేం మునిగిపోదు. ఇవాళైనా రేపైనా ఒకటే ఫారెన్‌లో మన తెలుగు సినిమా పేరున్న సినిమా. మరీ 6 నెలలు లేట్ అయితే వాళ్ళకైతే రేపు చేస్తారు. అది మామూలు రొటీన్‌లో జరిగే ఒక ఇష్యూ అంతే అది. అదేదో ఇక్కడ ఫ్యాన్సు వీళ్ళు అక్కడికెళ్ళి అమెరికాలో వీళ్ళు ఈ ఫ్యాన్స్ పీకేదేముంది అక్కడికెళ్ళి. ఆ! ఊరినే ఇక్కడ ఫ్యాన్స్ అక్కడ అల్లరి చేస్తారు. కనుక అందుకని ఇయన్నీ కుట్రలు, గాడిద గుడ్డులు, గంగడపాసులు ఇయన్నీ వేస్ట్ మాటలు. సినిమా రిలీజ్ అవుతుంది. అక్కడేదో ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ మీద వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మళ్ళీ తర్వాత పర్మిషన్స్ ఇయ్యో ఉంటాయో, అయ్యో టెక్నికల్‌గా అయి క్లియర్ చేసుకొని రిలీజ్ చేస్తారు అంతే. దీన్ని ఒక ఇష్యూ చేయాలి. దీన్ని ఒక కాంట్రోవర్సీ చేయాలి. ఏదో 'పవన్ కళ్యాణ్' సినిమా వస్తుందంటే అందరూ దాన్ని ఆపాలని చూస్తున్నారు. దానికి ఏదో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ కహానీలు ఎన్ని సార్లు వింటాం? ఎన్ని సినిమాలకి వింటాం? అదే ఆపండి, ఆపండి. అనవసరంగా మీడియా కూడా విషయం దాన్నేదో అనవసర బిల్డప్ అంటే సినిమా ఏమీ లేని సినిమా అయితే చేయాలి. ఏదో 'ఓజీ' ఎక్స్‌పెక్టేషన్ సినిమా ఉంది. అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఏదో బాగుంటది అనుకుంటున్నారు. దానికి ఏదో దానికేదో కాంట్రోవర్సీ చేసి, దాన్నేదో ఒక బూస్టప్ చేసి, దానికేదో ఒక ఎందుకది? ప్రతి సినిమాకి ఇదే తలకాయ. మిగతా సినిమాలు ఇన్ని రిలీజ్ అవుతున్నాయి. దేనికి రాదే? ఈ సినిమా ఈయన సినిమాలకు మాత్రం ఎందుకు? ఈ ఫ్యాన్స్ ఊరినే పని పాట లేకుండా చేసే కాంట్రోవర్సీలు ఇయి అంతే సోషల్ మీడియాలో. అంటే ప్రధాన కార్యాలు ఏమై ఉంటాయి సార్ అసలు? సినిమా ఏమీ ఉండదు. టెక్నికల్ పాయింట్స్ అంతే. అక్కడేదో టెక్నికల్ పాయింట్ ఉంటది. లేదా వీళ్ళు పేమెంట్స్ ఉంటాయి. రకరకాలుంటాయి. ఎక్కడ ఒక మనలాగా కాదు పేమెంట్స్ రేపు ఇస్తామయ్యా చేయండి కాదక్కడ. అక్కడంతా క్లియర్ అయితేనే క్లియరెన్స్ వస్తది. అలాంటియే ఉంటాయి టెక్నికల్‌గా. అదే పెద్దది ఫ్యాన్స్ అల్లరి చేస్తారేమో అని అక్కడంతా అమెరికాలో ఫ్యాన్స్ అల్లరి చేస్తారు. వీళ్ళక్కడ మత కలవరాలు సృష్టిస్తారు. ఎన్ని ఊరినే పిచ్చి మాటలు, పిచ్చి వాగుళ్ళు తప్పితే అక్కడ ఫ్యాన్స్ అమెరికాలో వాళ్ళు అల్లరి సృష్టించగలిగారు. సృష్టిస్తే బొక్కలేస్తారు. ఇక్కడలాగా కాదు కదా! ఇక్కడ జై జై అని తిరగటానికి రాజకీయం చేయటానికి అక్కడికేం కుదరదు కదా! ఊరినే ఇయన్నీ పిచ్చి మాటలమ్మా. అదేదో టెక్నికల్ పాయింట్స్ సంథింగ్ ఇష్యూ అది రెడీ చేసుకుంటారు. క్లియర్ చేసుకొని రిలీజ్ చేసుకుంటారు. పెద్ద ఇష్యూనే కాదది. దాన్ని ఒక ఇష్యూ చేయాలని మీడియాకి తాపత్రయం, సోషల్ మీడియాకి తాపత్రయం. వాళ్ళు వెనకాల నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారా? మన సినిమాకి ఇంతవరకు కామ్‌గా ఉంది. దీన్నేదో ఎత్తాలి. దాన్నేదో అల్లరి చేసుకొని ఎత్తాలి అని వెనకాల నుంచి ఎవరన్నా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారో తెలీదు గానీ, అది ఏమీ లేదు. అది రిలీజ్ అవుతే రిలీజ్ అవ్వండి. ఒక్క సినిమానే నిన్నటిదాకా అదే అనుకున్నా. అబ్బా! 'పవన్ కళ్యాణ్' సినిమా ప్రతి సినిమాకి ఏదో ఒక అల్లరి. ఈ సినిమా ఏ అల్లరి లేకుండా రిలీజ్ అవుతాంది అనుకుంటే మొదలెట్టారు. ఎందుకు అనవసరం ఈ రాద్ధాంతాలు ఊరినే అకారణంగా ఏదో ఎన్ని సినిమాలు రిలీజ్ అవ్వట్లా? ఎందరు హీరోల సినిమాలు రిలీజ్ అవ్వట్లా? ఈయన ఈయన సినిమాని పగబట్టేది ఎవడికి అవసరం? ఆ సినిమా ఏ సినిమా అయినా బాగుండాలని ఇండస్ట్రీలో అందరూ కోరుకుంటారు. ఎందుకంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమాలు ఆ డిస్ట్రిబ్యూటర్ 'పవన్ కళ్యాణ్' కోసం కాదు. ఆ సినిమా సక్సెస్ అవ్వాలి గురు ఒక డిస్ట్రిబ్యూటర్. 'పవన్ కళ్యాణ్' యాక్ట్ చేస్తాడు డబ్బులు ఏ హీరో అయినా అంతే యాక్ట్ చేస్తాడు డబ్బులు వాళ్ళకి సంబంధం ఉండదు బిజినెస్‌లో. బిజినెస్‌లో ఆ ప్రొడ్యూసరు, ఆ డిస్ట్రిబ్యూటరు, ఆ ఎగ్జిబిటరు, డబ్బు పెట్టినవాడు, కొన్నవాడు, ఇది రిలీజ్ చేస్తున్నవాడు వాళ్ళందరూ వాళ్ళు బాగుండాలి. వాళ్ళు పెట్టిన పెట్టుబడి రావాలి. రూపాయి పైన రూపాయి 10 పైసలైన లాభం రావాలంటే సినిమా ఆడాలి. అదే కోరుకుంటారు. ఎందుకంటే సినిమా ఆడితే ఆ డబ్బులు వాళ్ళకొస్తే, ఆ డబ్బులు మళ్ళీ రొటేషన్ ఇండస్ట్రీకొస్తది. సినిమా ఏదైనా ఇలాంటి పెద్ద సినిమాలో ఒకటి ఫ్లాప్ అయితే డబ్బు ఆగిపోద్ది. రొటేషన్ ఆగిపోద్ది ఇండస్ట్రీకి. సో, ఇండస్ట్రీకి మంచిది కాదు. కనుక అందరూ ఇండస్ట్రీలో సినిమా సక్సెస్ అవ్వాలని రాజకీయాల్లో కోరుకునేది వేరు. సినిమా వరకు వన్ ఆఫ్ ది హీరో, వన్ ఆఫ్ ది స్టార్ హీరో నో డౌట్. 'పవన్ కళ్యాణ్' ఒక్కడే కాదు వన్ ఆఫ్ ది హీరో. అతనొక్కడే తెలుగు ఇండస్ట్రీ కాదు. తెలుగులో 5, 6 టాప్ హీరోస్ ఉన్నారు. అందులో తను ఒకడు. తనే ఒప్పుకున్నాడు కూడా. నేను జూనియర్ ఎన్టీఆర్ కన్నా ఎక్కువ కాదు, పుష్ప కన్నా ఎక్కువ కాదు.
రామ్ చరణ్ ఎక్కువగా తన బిజినెస్ అంటే తన పాయింట్ ఆఫ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, బిజినెస్ పాయింట్లో సరే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ కలుస్తారు కనుక ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కనపడుద్ది. అది సినిమా బాగుంటే ఆడుద్ది, లేదా లేదు అంతే. చిరంజీవి గారి కన్నా కాదు కదమ్మా, ప్రజలు ప్రేక్షకులు చెప్పేశారు కదా, చిరంజీవి గారి సినిమానే ఆచార్య సినిమాని బాగాలేదంటే మూడో రోజు లేదు. మహేష్ బాబు సినిమా గుంటూరు కారం ఏమైంది, త్రివిక్రము ఏమైంది. సో సినిమా బాగుంటే నెత్తిని పెట్టుకుంటారు. అదే వకీల్ సాబ్ బాగుంది, ఎక్కడ తీసుకెళ్లారు సినిమాని, బాగుంటే బ్రహ్మాండంగా ఆడిస్తారు, లేదంటే లేదు. ఈ జిమ్మిక్కులు చేసి ఈ లేనిపోయిన కాంట్రవర్సీ క్రియేట్ చేయడం వల్ల సినిమాకి ఏం ప్రయోజనం ఉండదు.